హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ పకోడీ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బారుగా కట్ చేసి తీసుకోవాలి. నేను 4 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు కారం తక్కువగా తినే వాళ్ళైతే 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో నుంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఇలా గట్టిగా పిసుకుతూ అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయటం వల్ల ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనం పిండి కలుపుకునేటప్పుడు మరీ ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆనియన్స్ నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ పకోడీ కాబట్టి మనకి పిండి ఎక్కువగా పట్టదు. ముందు 3 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆనియన్స్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వత్తకుండా జస్ట్ లైట్గా ఆనియన్స్కి పిండి కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ నుంచి సపరేట్ అయిన వాటర్లో మిక్స్ అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయటం వల్ల పిండి అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట. అందుకే వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది అస్సలు లూజ్ అవ్వకూడదు. ఖచ్చితంగా గట్టిగానే కలుపుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. మీకు ఒకవేళ లూజ్ అయినట్లు ఏమన్నా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఆనియన్ పకోడీకి మనం పిండి అనేది ఖచ్చితంగా గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే క్రిస్పీగా బాగుంటుంది. ఒకవేళ పిండి లూజ్ అయిపోతే ఆనియన్ పకోడీ అనేది అంత టేస్ట్ బాగోదు, మెత్తగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిని టేస్ట్ చేయాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడీల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మొత్తం ఒకే చోట కాకుండా కొంచెం కొంచెంగా ఇట్లా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసేయకూడదు. ఎక్కువగా వేసేయటం వల్ల అవి మంచిగా కాలవన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు గరిటె పెట్టి కదల్చకుండా వాటిని అలానే కాలనివ్వాలి. 2-3 మినిట్స్ అయిన తర్వాత మాత్రమే మనం గరిటె పెట్టి కదుపుకోవాలన్నమాట. 3 మినిట్స్ అయిన తర్వాత పకోడీని 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చకూడదు. పకోడీని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేయటం వల్ల పైన మాడిపోతాయి కానీ లోపల మంచిగా ఉడకవన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాల్చుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక గరిటెలోకి తీసుకొని ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న పకోడీల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఆనియన్ పకోడీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు మిరపకాయలతో కానీ లేదంటే టీ కాఫీతో కానీ ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.